కడప మొబైల్ కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పై నేడు న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. అలాగే పోసాని కస్టడీ పిటిషన్ పైన కూడా నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. అటు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇక మరోవైపు కర్నూలు కోర్టు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను కర్నూలు జైలుకు తరలించారు. ఈ నెల 18 వరకు ఆయన రిమాండ్లో ఉండనున్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ రోజు పోసాని బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం అయితే తీర్పు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, వారి కుటుంబ సభ్యుల పైన దోషంలో సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెట్టిన వ్యవహారం పైన 4 పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అటు ఆ నమోదైన కేసులన్నీ కూడా కొట్టివేయాలంటూ కూడా సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టుని ఆశ్రయించారు. గత ఈ వారంలో మంగళవారం హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ల ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలను కూడా నిర్వహించాలంటూ కూడా హైకోర్టుని అభ్యర్థించడం జరిగింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ లో తనకి వర్తింపు అంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. 2 సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా లేనందున పిఎన్ఎస్ చట్టం సెక్షన్ 196(1) కింద కేసు నమోదు చెల్లదంటూ కూడా పిటిషనర్ తరఫున న్యాయవాది స్పష్టం చేయడం జరిగింది. ఇక మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష ఆధారంగా చేసుకుని వ్యాఖ్యలు చేయనందున ఆ సెక్షన్ నమోదు చెల్లదంటూ కూడా ఒక వ్యక్తి దూషించినంత మాత్రాన సెక్షన్ 196(1) కింద నేరానికి పాల్పడినట్టు కాదంటూ కూడా పిటిషనర్ తరపున న్యాయవాది న్యాయమూర్తికి తెలిపిన పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యల వల్ల ప్రజాశాంతికి వివాదం కలగనందున పిఎన్ఎస్ సెక్షన్ 353(2) సెక్షన్ వర్తించదంటూ ఈ పెట్టిన కేసుల్ని కేవలం కక్షపూరితంగా ఇరిగించారు. కాబట్టి ఈ 4 కేసుల్లో ఉన్న సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్ల లోపు జైలు శిక్ష వీలున్న సెక్షన్లే. అందువల్ల సెక్షన్ 41A కింద నోటీస్ ఇచ్చి పోలీసులు వివరణ తీసుకోవాలంటూ కూడా ఆ పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసులు తనపైన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులన్నీ కూడా స్క్వాష్ చేయాలంటూ కూడా పోసాని కృష్ణమురళి స్క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఏదైతే చిత్తూరు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖలో నమోదైన కేసులన్నీ కూడా స్క్వాష్ చేయాలి. కేవలం కక్షపూరితంగానే ఈ కేసులన్నీ తనకి సంబంధం లేని కేసులన్నీ కూడా తన పైన పెట్టారంటూ కూడా వేసిన స్క్వాష్ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ చేసే అవకాశం అయితే ఉంది. విచారణ అనంతరం న్యాయమూర్తి ఏం చెప్తారనేది కూడా వేచాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే క్రాంతి, తీర్పు ఎప్పటి వరకు వెల్లడించే అవకాశం ఉంది కోర్టు? అయితే ఈ రోజు ఈ స్క్వాష్ పిటిషన్ పైన, అదేవిధంగా పోసాని కృష్ణమురళి బెయిల్ సంబంధించిన పిటిషన్ పైన కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ స్క్వాష్ పిటిషన్ ముఖ్యంగా హైకోర్టులో వేసిన స్క్వాష్ పిటిషన్ పైన ఇరు వాదనలు విన్న తర్వాతే న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఏదైతే పోసాని కృష్ణమురళి వేసిన స్క్వాష్ పిటిషన్ సంబంధించి అటు ఈ కేసులకు సంబంధించి తనకి సంబంధం లేదని న్యాయమూర్తి కనుక భావిస్తే, అటు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాది సంబంధించిన వాదనలతో ఏకీవిస్తే ఖచ్చితంగా వీటిని స్క్వాష్ చేసే అవకాశం ఉంది. లేదు ప్రభుత్వ తరపు న్యాయవాదుల కనుక వాదన ఏకీవిస్తే ఖచ్చితంగా వీటిని స్క్వాష్ చేయకుండా తదుపరి ముందస్తు చర్యలకి ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తే, ఏదైనప్పటికీ కూడా మరికొద్ది గంటల్లోనే ఈ కేసు విచారణ పూర్తయిన అనంతరం న్యాయమూర్తి ఏం చెప్తారనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.